ఇక్కడికి రాదండి వాళ్ళకి జరగండి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి ఇది ఒక ప్రజాస్వామ్య పండుగ. విఘ్నులైనటువంటి తెలంగాణ ఓటర్ మహాశీలందరూ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత పట్టణ ప్రాంతాల్లో తీసుకొస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి మౌలిక వసతుల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదించవలసిందిగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి వాళ్ళందరూ చేతి గుర్తుపైన పోటీ చేస్తున్నటువంటి కార్పొరేటర్స్ అందరినీ కూడా మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి గెలిపించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రం, ఈ రాష్ట్ర ప్రభుత్వం రెండూ కూడా ప్రపంచంతో పోటీ పడటం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం పెద్ద ఎత్తున అర్బనైజేషన్ పెరుగుతా ఉంది. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల్లోకి రూపాంతరం చెందుతా ఉంది పెద్ద ఎత్తున. ఈ అర్బనైజేషన్ పెరుగుతున్నటువంటి క్రమంలో గ్లోబలైజేషన్ దృష్టిలో పెట్టుకుని ఈ ప్రపంచంతో పోటీ పడటానికి కావలసినటువంటి మౌలిక వసతులన్నింటినీ కూడా ఒక ప్రణాళికాబద్దంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం క్యూర్, ప్యూర్, రేర్ అని, అంటే కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ, పెరి అర్బన్ రీజన్ ఎకానమీ, రూరల్ అగ్రికల్చర్ ఎకానమీ, దాన్ని దృష్టిలో పెట్టుకుని అనేక రకాలైనటువంటి ప్రణాళికలు తయారు చేసుకుంటూ 2047 కల్లా ఒక మన తెలంగాణ విజన్ డాక్యుమెంట్ మేము రిలీజ్ చేయడం కూడా జరిగింది. 2047 కల్లా $3 ట్రిలియన్ ఎకానమీతో తెలంగాణ రాష్ట్రం ప్రపంచంతో పోటీ పడటమే కాకుండా ప్రపంచంలోనే ఉన్నటువంటి బాగా అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడే స్థాయిలో ఈరోజు మనం ప్రణాళికబద్దంగా ముందుకు పోతా ఉన్నాం. ఈ అభివృద్ధిని, ప్రణాళికని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకొని పోవటం కోసం దయచేసి విఘ్నులైన ఓటర్లందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి అర్బన్ సెంటర్స్ లో, మున్సిపాలిటీస్ అన్నింటిలో కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ బోర్డు ఏర్పడేటట్టుగా గెలిపించి పంపించవలసిందిగా కూడా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, కేబినెట్ సహచరులు అందరూ కూడా ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రణాళికాబద్దంగా ముందుకు పోతా ఉన్నారు.